2024 సంవత్సరంలో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాలా లేకపోతే బజాజ్ చేతక్ అర్బన్ మోడల్ తీసుకోవాలా? ఎక్కువ మంది కస్టమర్లు కన్ఫ్యూజ్ అవుతుంది ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించే. కారణం ఇంచుమించుగా ఒకటే రేంజ్ వస్తుంది, అలానే మనకి బ్రాండ్ వాల్యూ కూడా ఇంచుమించుగా సిమిలర్గా ఉంది. కాబట్టి ఈ స్కూటర్ తీసుకోవాలా లేకపోతే ఈ స్కూటర్ తీసుకోవాలా? సో ఈ వీడియోలో మీకు పూర్తి క్లారిటీ ఇస్తానండి. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ని కంపేర్ చేసి, అంటే ఏదో స్పెసిఫికేషన్స్ కంపారిజన్ కాదు, ఇది మేజర్గా పర్ఫార్మెన్స్ గురించి, అలానే ఇందులో బిల్డ్ క్వాలిటీ గురించి, దీంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఎటువంటి ఆడియన్స్ ఏ బండి తీసుకోవాలి, పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో వీడియోని పూర్తిగా చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఏవి కుర్రాడు. మొదటిగా టీవీఎస్ ఐక్యూబ్ మరియు బజాజ్ చేతక్ అర్బన్ మోడల్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసి ఇది ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేశారు. అయితే వాళ్ళు యూజ్ చేసిన క్వాలిటీ ఫైబర్ ప్లాస్టిక్ మేము చాలామంది కస్టమర్ రివ్యూలు చేసాం కాబట్టి కస్టమర్ రివ్యూస్ పాయింట్లో మాట్లాడితే మెజారిటీ క్వాలిటీ అనేది బాగుందని చెప్పారు. ఇంకా రెండోది బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మాట్లాడితే ఇది మెటల్ బాడీతో వస్తుంది. మెటల్ అనేది మీకు తెలిసిందేగా, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఫైబర్ ప్లాస్టిక్కి మెటల్ బాడీకి తేడా ఏంటంటే, ఫైబర్ ప్లాస్టిక్ ఎలిమెంట్స్ ఉన్న స్కూటర్స్ ఏదైతే ఉంటాయో హ్యాండ్లింగ్ అనేది ఈజీగా ఉంటుంది, మెటల్ బాడీస్కి స్టెబిలిటీ బాగుంటుంది. సో మీ ప్రిఫరెన్స్ హ్యాండ్లింగ్ గురించి చూసుకున్నట్లయితే టీవీఎస్ ఐక్యూబ్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. లేదు నాకు స్టెబిలిటీ బాగా ఉండాలి అనుకున్న వాళ్ళు బజాజ్ చేతక్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఎప్పుడు వస్తుందంటే, స్పీడ్గా వెళ్తున్నప్పుడు స్టెబిలిటీ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ టైంలో మెటల్ బాడీ వెహికల్స్ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ పాయింట్ పికప్. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్స్లో వెళ్ళినప్పుడు పికప్ బాగా ఉంటుందండి. దీని బిఎల్డిసి మోటార్ యూజ్ చేశారు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో డబల్స్ వెళ్ళినప్పుడు పికప్ బాగుంటుంది, ఎందుకంటే ఇందులో పిఎంఎస్ఎం మోటార్ యూజ్ చేశారు. పిఎంఎస్ఎం మోటార్ ప్రత్యేకత ఏంటంటే తక్కువ స్పీడ్లో కూడా పికప్ బాగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు డబల్స్ వెళ్ళినా కూడా పికప్ అనేది బజాజ్ చేతక్లో బాగుంటుంది. ఇనీషియల్గా యాక్సలరేషన్లో టీవీఎస్ ఐక్యూబే ఎక్కువ, అంటే ఫాస్ట్గా యాక్సలరేట్ అవుతుంది. కాకపోతే బాగా తక్కువ ఫుల్ డౌన్లో ఉండి కొంత టైం ఇలా వెళ్తున్నప్పుడు ఇనీషియల్ పికప్స్లో మనకి బజాజ్ చేతక్ అనేది బాగుంటుంది. లేదు సింగిల్స్గా వెళ్ళినప్పుడు టీవీఎస్ ఐక్యూబ్కి అయితే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక మూడో విషయం స్కూటర్ యొక్క బరువు. టీవీఎస్ ఐక్యూబ్ యొక్క బరువు 117 కేజీలు, బజాజ్ చేతక్ యొక్క బరువు 134 కేజీలు. అంటే ఇంచుమించుగా ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లకి 17 కేజీల బరువు డిఫరెన్స్ ఉంది. టీవీఎస్ ఐక్యూబ్ లైట్ వెయిట్గా ఉంటుంది, బజాజ్ చేతక్ మనకి కొంచెం దాని మీద పోల్చితే కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది. సో సీనియర్ సిటిజన్స్ కానీ కొంచెం మనం హ్యాండిల్ చేయగలుగుతాం, లేదా పెద్ద వయసుల వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్కి కాస్త టీవీఎస్ ఐక్యూబే బెటర్గా ఉంటుంది, అంటే బరువు హ్యాండిల్ చేస్తారో లేదా. ఈవెన్ సీనియర్ సిటిజన్స్ అనే కాదు, సన్నగా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి. సో అది హ్యాండ్లింగ్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది, ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆ బండిని నడిపేటప్పుడు మనకి హ్యాండ్లింగ్ చేస్తూ ఆ వెయిట్ మనం హ్యాండిల్ చేయగలుగుతాం లేదా అని. నాలుగో విషయం రేంజ్. ఐక్యూబ్లో 3 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు, ఎన్ఎంసీ కెమిస్ట్రీ. బజాజ్ చేతక్లో కూడా 3 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ దాదాపుగా, అంటే 2.9 కిలోవాట్-అవర్లు, దాదాపు 3 కిలోవాట్-అవర్లనే కౌంట్ చేసుకోవచ్చు. రేంజ్ విషయానికి వస్తే టీవీఎస్ ఐక్యూబ్ డైరెక్ట్ ఎక్కువ మోడ్లో 100 కిలోమీటర్ రేంజ్ చెప్తున్నారు, బజాజ్ చేతక్ వచ్చి 113 కిలోమీటర్ రేంజ్ చెప్తున్నారు. అంటే మేము ప్రీవియస్గా కస్టమర్ రివ్యూలు చేసినప్పుడు ఐక్యూబ్ కస్టమర్లు అడిగినా బజాజ్ చేతక్ కస్టమర్లు అడిగినా వాళ్ళు 100 కిలోమీటర్ రేంజ్ అనే చెప్తున్నారు. సో రేంజ్లో ఇంచుమించుగా రెండిట్లకి అదే రకమైన రేంజ్ అనేది వస్తుంది ఆ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి అయితే. ఇక ఐదో విషయం స్పీడ్ వచ్చేసరికి టీవీఎస్ ఐక్యూబ్కి టాప్ స్పీడ్ ఎక్కువ ఉంది, 78 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. బజాజ్ చేతక్ వచ్చి 63 కిలోమీటర్ల స్పీడ్ అర్బన్ 2024 మోడల్లో. అయితే టెక్ ప్యాక్ అని ఒకటి ఇస్తున్నారు. ఈ టెక్ ప్యాక్ని తీసుకుంటే కనుక స్పీడ్ 73 కిలోమీటర్లు పెరుగుతుంది, కాకపోతే రేట్ కూడా పెరుగుతుంది. అలా అయినా కూడా టీవీఎస్ ఐక్యూబ్కి ఎక్కువ టాప్ స్పీడ్. ఇక తర్వాత విషయం ఛార్జింగ్ టైంలో వచ్చి టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్కి 5 గంటల టైం అయితే పడుతుంది సుమారుగా 100% ఛార్జ్ చేయడానికి. అదే బజాజ్ చేతక్ వచ్చి 4 గంటల 30 నిమిషంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ అయిపోతుంది, అంటే చేతక్ కొంచెం ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది అనమాట. ఇక తర్వాత విషయం లోడ్ కెపాసిటీ. రెండు కంపెనీలు టీవీఎస్ ఐక్యూబ్ కానీ బజాజ్ చేతక్ వాళ్ళు కానీ 150 కేజీలు లోడ్ కెపాసిటీ అని చెప్తున్నారు, కానీ నిజానికైతే వీటికి ఉన్న మోటార్ కెపాసిటీతో ఈజీగా 180 కేజీల వరకు లోడ్ కెపాసిటీ అనేది లాగుతాయి. ఇక నెక్స్ట్ పారామీటర్ బూట్ స్పేస్ అండి. బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే టీవీఎస్ ఐక్యూబ్కి 32 లీటర్ల బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. అయితే మనకి బజాజ్ చేతక్లో వచ్చి 18 లీటర్ల బూట్ స్పేస్ సీట్ కింద, అలానే ముందు సైజు ఒక 4 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ఓవరాల్గా ఒక 22 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఉంటుంది. సో టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్కి మనకి ఎక్కువ బూట్ స్పేస్ లభిస్తుంది. ఇక నెక్స్ట్ అంశం రేటు మరియు వారంటీ.
iQube యొక్క రేటు ఎక్స్-షోరూమ్ రేటు 1,35,000 రూపాయలుగా ఉంది. అయితే మనకి బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ. ఇక బజాజ్ చేతక్ విషయానికి వస్తే దీని ఎక్స్-షోరూమ్ ధర 1,15,000 రూపాయలుగా ఉంది. బ్యాటరీ ప్యాక్ వారంటీ 3 సంవత్సరాల వరకు బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నారు. ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే ఇంచుమించుగా మనకు 19,000 రూపాయల డిఫరెన్స్ వస్తుంది టీవీఎస్ iQubeకి బజాజ్ చేతక్కి. బట్ బజాజ్ చేతక్లో కూడా మీకు 50,000 కిలోమీటర్ల వారంటీ కావాలంటే దాదాపుగా 4,000 రూపాయల నుండి 5,000 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. సో ఓవరాల్గా 50,000 కిలోమీటర్ల వారంటీని మనం కన్సిడర్ చేస్తే ఈ రెండు స్కూటర్లు ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య ప్రైస్ డిఫరెన్స్ వచ్చి 15,000 రూపాయల డిఫరెన్స్ ఉంటుంది. బజాజ్ చేతక్ తక్కువగా వస్తుంది ఈవెన్ ఆన్ రోడ్ రేట్లో కూడా. ఇక ఇప్పుడు ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న సమస్యలు ఏంటి? మేము చేసిన కస్టమర్ రివ్యూస్లో కస్టమర్లు ఏం చెప్తున్నారంటే, ఒక కస్టమర్ చెప్పడం అంటే డైరెక్ట్ మేము కస్టమర్ రివ్యూలు కాకపోయినా మన సబ్స్క్రైబర్లు వాట్సాప్ మెసేజ్లు వాళ్ళ ఇంటరాక్షన్ ద్వారా తెలుసుకుంది. ఒక 10,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత కొంతమంది కస్టమర్లకి మోటార్ ఇష్యూస్ వచ్చినట్టుగా కస్టమర్లు చెప్తున్నారు. ఈవెన్ బ్యాటరీ ప్యాక్ కూడా కొంచెం రేంజ్ డ్రాప్ అయినట్టుగా చెప్తున్నారు. ఇది కాకుండా టీవీఎస్ సంబంధించిన సర్వీస్ సెంటర్లో కాస్త సర్వీస్ ఛార్జీలు ఎక్కువ తీసుకుంటున్నారు అనేది కస్టమర్లు చెప్తున్నారు కొన్ని ఫీడ్బ్యాక్. ఇక బజాజ్ చేతక్ విషయానికి వస్తే వీళ్ళ స్కూటర్లో కూడా కొంతమంది చెప్పే విషయం ఏంటంటే బ్యాటరీ ప్యాక్లో కొంచెం సమస్యలుగా ఉన్నాయి. అంటే కొంతమంది చెప్పిన, మెజారిటీ కాదు, కొంతమంది చెప్పిన విషయాలు. ఇప్పుడు టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరు తీసుకోవచ్చు? ఎవరికైతే టాప్ స్పీడ్ ఎక్కువ ఉండాలి, ఒక 78 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ నాకు కావాలి, బూట్ స్పేస్ ఎక్కువ ఉండాలి, నేను ఎక్కువ సామాన్లు పెట్టుకుని వెళ్తాను, రెండోది హ్యాండ్లింగ్ ఈజీగా, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంచెం ఈజీగా హ్యాండ్లింగ్ జరగాలి, అలానే ఒక 100 కిలోమీటర్ల రేంజు, 50,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ, ఈ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు టీవీఎస్ iQubeకి వెళ్ళొచ్చు. ఇక బజాజ్ చేతక్ ఎవరు తీసుకోవచ్చు? నాకు స్కూటర్ బాగా స్ట్రాంగ్ ఉండాలి, నేను ఎక్కువ స్పీడ్లో వెళ్ళినా కూడా స్టేబుల్గా వెళ్ళాలి స్కూటర్, ఛార్జింగ్ కాస్త ఫాస్ట్గా జరగాలి, ఎక్కువగా డబల్స్ త్రిబుల్స్ వెళ్తాను అనుకున్న వాళ్ళు బజాజ్ చేతక్ వెళ్ళొచ్చు. ఇది పూర్తిగా టీవీఎస్ iQube బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మధ్య కంపారిజన్ అండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన కంపారిజన్ ఆధారంగా రివర్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మీరు బండి నడిపి నాకు టీవీఎస్ iQube కాదు బజాజ్ చేతక్ నాకు కంఫర్ట్ ఉంది అనుకోవచ్చు, బజాజ్ చేతక్ వెళ్దాం అనుకుని అక్కడికి వెళ్ళి టీవీఎస్ iQube రైడ్ చేస్తే నాకు ఎందుకు బాగుందని అనిపించవచ్చు. ఓవరాల్గా ఈ రెండు కంపారిజన్ చేసినప్పటికీ మీరు ఖచ్చితంగా ఆ బండ్లు నడపండి. నడిపిన తర్వాత మీ ఒపీనియన్ మారచ్చు, నాకు ఇది కంఫర్ట్గా ఉందని అనిపించవచ్చు. ఎప్పుడైనా కూడా కంఫర్ట్గా ఉన్న వెహికలే తీసుకోండి. కారణం ఏంటంటే మీరు వాడినంత కాలం బాగుందనుకోండి, ఇంకొంచెం నడపాలనిపిస్తుంది, నచ్చలేదు అనుకోండి ఆ ఉన్నా కూడా మీరు నడపాలని అనిపించదు. సో ఇవి గుర్తుంచుకోండి. దగ్గరలో మీ సర్వీస్ సెంటర్ రేటింగ్ కూడా గమనించండి, ఆ షోరూమ్ సర్వీస్ ఎలా ఉందో కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే, కస్టమర్ రివ్యూలు చూసిన తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అని తీసుకోండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.